ఒక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నాయన ప్రవేశపెట్టారు. మరో దినాలను మాకు అనుగ్రహించారు నాయన. ఈ దినాల గురించి ఆలోచిస్తుండగా జ్ఞానయుక్తమైన మాటలు మాకు నేర్పించండి, తోడుగా ఉండండి. చిన్ని సంఘమైన మా సంఘాన్ని దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని దయా కిరీటమును బట్టి, దేవుని దయ వలన, దేవుని చల్లని దీవెన వలన, కృప వలన నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. మన జీవితంలో దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు ప్రసాదించాడు అనడానికి ఇంతకంటే పెద్ద రుజువులు ఏమీ లేవు. ఎందుకంటే ఎందరూ ఈ దినాన్ని చూడక, ఈ దినంలోనికి ప్రవేశించక నిన్నటి దినానికే మరణించిన వాళ్ళు ఎంతోమంది మనకు కనపడతారు. కానీ దేవుడు ఆ మృతుల సంఖ్యల్లో మనం ఉంచకుండా సజీవులుగా, సజీవ లెక్కల్లో మనల్ని ఉంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒక మంచి పాఠాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోగలిగితే, నీ దినముల లెక్క నీకు తెలుసా? నీ దినముల లెక్క నీకు తెలుసా అనే ఒక మంచి పాఠము ఈ నూతన సంవత్సరములో మనకు ప్రాముఖ్యమైన, ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఎలా బ్రతకాలి, మన జీవితాలేంటి, మన జీవిత దినాలను లెక్కించడం ఎలా, ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ఈరోజు మనిషి జీవితంలో ఎన్నో లెక్కలు వేస్తున్నాడు. ఎన్నిటినో మనిషి ఆలోచిస్తున్నాడు. మనిషి ఊహల్లో, ఆలోచనలో ఎన్నో లెక్కలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే, మనిషికి తన జీవితం పైన, జీవితము గురించి సరైన అవగాహన, కనీస జ్ఞానము, ఆలోచన మనిషికి లేదు. అండ్ ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలామంది చాలా రకాలుగా ఆనందంగా పడుతూ ఉంటారు. సంతోషం, ఆనందించాలి. ఎందుకంటే దేవుని దయ వలన మనకు ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అండ్ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందుగా సమాజాన్ని మనం చూడగలిగితే చాలా రకాలుగా ఆనందించే వాళ్ళు ఉన్నారు. మద్యం ఫుల్గా తాగేసి, అండ్ సరిగ్గా నడవలేక పల్టీలు కొట్టుకుంటూ ఎంతోమంది ఈ న్యూ ఇయర్ 31st నైట్ ఫుల్లుగా తాగి రోడ్డు పైన డొర్లాడుకుంటూ, ఎగురులాడుకుంటూ, విచిత్రం ఏంటంటే బండికున్న సైలెన్సర్ తీసి రై రై అని శబ్దాలు చేసుకుంటూ, మద్యాన్ని తాగి అల్లరిపాలు చేసుకుంటూ ఎంతోమంది యాక్సిడెంట్ అయి మరణించిన వాళ్ళు ఎంతోమంది కనపడతారు. మరికొంతమంది అయితే ఇక కొత్త సంవత్సరంలో ప్రవేశించే మనము నూతనంగా ఉండాలని చేయాల్సిన పనులన్నీ 31st నైటే చేసేస్తారండి. 31st నైటే ఎంతోమంది చూడగలిగితే అసభ్యకరమైన కార్యకలాపాలు చేసుకుంటూ ఎంతోమంది జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నీ దినముల లెక్క నీకు తెలుసా అంటే, దేవుడు మనకు దినాలు ఇచ్చాడు, మనకు ఆయుష్ ఇచ్చాడు. మన జీవిత కాలాన్ని, మన దినాలను ఎలా లెక్కించాలి, ఎలా ఆలోచించాలి. చక్కగా మన దినాలు లెక్కించడానికి ఒక భక్తుడు దేవునికి మొరపెడుతూ ఎలాంటి ప్రార్థన చేశాడో చూడగలిగితే, కీర్తనలు 90వ కీర్తనలు 12వ వచనం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము
90వ కీర్తన 12వ వచనాన్ని చూడగలిగితే, మోషే గారు భక్తుడు దేవునికి ఎంత చక్కటి ప్రార్థన చేస్తాడో చూడండి ఒకసారి. మాకు జ్ఞాన హృదయము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. కలుగునట్లు చేయము. మా దినములను మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఎంత మంచి ప్రార్థన అండి మోషే గారు. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు నేర్పుము. ఏమి నేర్పమంటున్నాడు దేవుణ్ణి? ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, మా దినములను లెక్కించుటకు, మా దినాలు ఎంత అయినది మాకు నేర్పుమని ఒక మంచి ప్రార్థన చేశాడండి మోషే గారు. ఏంటి అడగవలసింది దేవుని ఇది. ఎలాంటి ప్రార్థన చేయాలి దేవునికి? ఇవి అడగం మనం. దేవునికి మన ప్రార్థనలు ఏమడుగుతామంటే, నాయనా పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ ఉంది, పక్కింటి వాళ్ళు ఏసీ ఉంది, పక్కింటి వాళ్ళు అన్నీ ఉన్నాయి, మాకు ఏమీ లేవు, మాకు అనుగ్రహించు నాయనా అని ప్రార్థన చేస్తారు. ఏంటి ఇవి అడుగుతారు. చిన్న చిన్నవి, తలనొప్పి పోగొట్టమని ప్రార్థన చేస్తారు, అప్పులున్నాయి తీర్చమని ప్రార్థన చేస్తారు, స్థలాల విషయమై, ఇంటి స్థలం విషయమై కోర్టులో ఉంది నాయన, ఎలాగైనా నీవే వాదించి తీర్చమని దేవునికి ప్రార్థన చేస్తారు. ఏంటి ఇలాంటి ప్రార్థన చేస్తారు. కానీ మోషే గారు ఎంత మంచి ప్రార్థన చేశాడండి. అంటే దేవుని అడగవలసిందవా? ఏమో మన వీధిలో దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకో, మురికి కాలువలో నీరు పేరుకుపోయి దోమలు ఎక్కువగా ఉంటే ఎవరు కంప్లైంట్ ఇస్తాం మనము? డైరెక్ట్గా సీఎం గారికి ఫోన్ చేయము, సీఎం గారు మా వీధిలో దోమలు ఉన్నాయండి, మా వీధిలో దోమలు ఎక్కువ ఉన్నాయి, మురికి కాలువలు ఉన్నాయి, క్లీన్ చేస్తారా లేదని సీఎం ఫోన్ చేయరు. ఎవరు చేస్తాం మనము? మన వార్డు మెంబర్కి ఫోన్ చేస్తాం, మన కౌన్సిలర్కి ఫోన్ చేస్తాం. ఏంటి మన సమస్యని మన వార్డ్ మెంబర్కో మన కౌన్సిలర్కో తీసుకుని వెళ్ళి పరిష్కరించుకుంటాం. ఎందుకంటే ఆయనే దాన్ని చేయగలడు, ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నువ్వు సీఎం దగ్గర పోయి దోమలు పోగొట్టమంటే ఏమి నవ్వుతాడు. నా దగ్గరకు వచ్చావంటే ఎంతో విలువైన నువ్వు రావాలి, నా దగ్గరకు వచ్చావంటే ఎంతో పెద్ద సమస్య అయితే నా దగ్గర రావాలి. కానీ ఈరోజు చూడండి, చిన్న చిన్న సమస్యలకు దేవునికి మొరపెడతారు, దేవునికి ప్రార్థన చేస్తారు, తలనొప్పి తీయమని ప్రార్థన చేస్తారు, చిన్న చిన్నవి. ఏంటి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది అది. దేవునికి అలాంటి ప్రార్థన కాదు చేయవలసింది. నేను ఒక మంచి ప్రార్థన అండి మోషే గారు. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. అంటే మన జీవితంలో ఎన్ని దినాలు ఉన్నాయి, దేవుడు మనకు ఎన్ని దినాలు అనుగ్రహించాడు, ఎన్ని దినాలు మనం దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన మనిషికి రావాలి. ఏంటి దినాలు లెక్కించే ఆలోచన మనిషికి లేదు. మరి దేని గురించి ఉందంటే ఆలోచన, మనిషికి ఎన్నెన్నో విషయాలపైన దినాలు లెక్కిస్తాడు. ఒక ఇల్లు కట్టాలనుకో ఆలోచిస్తాడు, ఎన్ని దినాల్లో పూర్తి చేయాలి, ఎంత డబ్బు అవసరమని. ఈరోజు మన సమాజంలో ఎంతోమంది లెక్కల మాంత్రికులు ఉన్నారు. శకుంతలదేవి మనకు అందరికీ తెలుసామే లెక్కల మాంత్రికురాలు. ఎంతోమంది అంటే లెక్కల్లో ప్రవీణులు. వాళ్ళు టకటక టకటక క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా చెప్పేవాళ్ళు ఎంతోమంది కనపడతారు. కానీ ఈ చిన్న చిన్న లెక్కల్లో గొప్ప స్థితిలో ఉన్నారు. లెక్కల్లో మాంత్రికులు అంటారు, కానీ వాళ్ళకి తెలియని లెక్కలు చాలా ఉన్నాయండి. వాళ్ళకు తెలియని లెక్కలు చాలా ఉన్నాయి. ఏంటి మన తల వెంట్రుకల లెక్క మనకు తెలుసా? తెలియదండి. స్నానం చేసే ముందు ఎన్నో ఊడిపోతాయి, స్నానం చేయకముందు ఎన్నో ఊడిపోతాయి, రోజుకు ఎన్నో వెంట్రుకలు ఊడిపోతాయి, కానీ వాటి లెక్క మనకి తెలియదు. లేదండి నా తల వెంట్రుక లెక్క నాకు తెలుసు అనే వాళ్ళు ఉన్నారా భూమి మీద? ఎవరు లేరు. తెలియని లెక్కలు. అంతరిక్షంలో నక్షత్ర లెక్క ఎవరికి తెలియదు, భూమి మీద ఇసుక రేణువుల లెక్క ఎవరికి తెలియదు, భూమి మీద ప్రతి అణువు లెక్క ఎవరికి తెలియదు అండి. తెలియని లెక్కలు ఎన్నో ఉన్నాయి. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి. ఏంటి మన తల వెంట్రుకలన్నీ దేవుడు లెక్కించాడు. ఆ లెక్క మనకు తెలియదు. ఏంటి మానవ దేహములో ప్రతీది లెక్కలు, ప్రతీది దేవుడు లెక్కలు వేసి ప్రతీది లెక్క ప్రకారంగా మన శరీరాలలో మన దేహంలో ప్రతి అవయవాల ఉంచాడండి. 206 ఎముకలు కరెక్ట్గా ఉండాలి. ఏంటి 6 లీటర్ల రక్తం ఉండాలి ప్రతి మనిషికి. అంటే ప్రతీది లెక్క తల వెంట్రుకలనే దేవుడు లెక్కించాడండి. కానీ నేటి సమాజంలో ఏ మేధావికి తెలియనిది తల వెంట్రుకల లెక్క తెలియదండి. అంతరిక్షంలో నక్షత్రాల లెక్క తెలియదు, ప్రతీది మనిషికి తెలియదు. కానీ
మేము లెక్కల్లో ప్రవీణులము, లెక్కల మాంత్రికులం అని చెప్పుకుంటారు, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో తల వెంట్రుకలు, నీ తలపై నుండి వెంట్రుకల లెక్క కూడా నీకు తెలియదు అంటున్నాడు. తెలియదు అంటున్నాడండి. గనక ఇంతకు ఈ మోషే గారు దేవునికి ప్రార్థన ఏమని చేశాడంటే, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. ఏంటి, మన దినాలు లెక్కించాలా? అవును, లెక్కించాలి. మన జీవితంలో ఎన్ని దినాలు అయిపోయాయి, ఇక ఎన్ని దినాలు మిగిలిన్నాయి అనే ఒక ప్రణాళిక మనం వేసుకోవాలి. చూడండి ఒకసారి కీర్తనలు 139వ కీర్తనలు 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములై, నా దినములన్నీ తల్లి గర్భములో పడినది మొదలుకొని, మన దినాలు ప్రారంభమైనది మొదలుకొని మనం మరణించే దినాలు కూడా దేవుడు ముందుగానే నియమించాడు. నా దినములు, ఏ దినములన్నీ, నువ్వు ఎన్ని సంవత్సరాల బ్రతకాల? 70 సంవత్సరాల ముందుగానే నిర్ణయించాడు దేవుడు. 50 సంవత్సరాల ముందుగా నిర్ణయించాడు. 30 సంవత్సరాల, 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 100 సంవత్సరాల, 150 సంవత్సరాల, నువ్వు ఎన్ని దినాలైతే బ్రతకాలో, నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే నీ దినములు ప్రారంభమైనప్పుడే నీ ముగింపు దినాలను దేవుడు నియమించాడు. నియమించచ్చండి. ఏదైనా ఒక వస్తువు మనము కొనేటప్పుడు అండి, ఒక వాటర్ బాటిల్ అయినా, ఒక మెడిసిన్ అయినా, మెడికల్ షాపుల్లో ఏ వస్తువుకైనా దాన్ని తయారు చేసిన డేట్ ఉంటుంది, దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే దాని ప్రారంభము డేట్ ఉంటుంది, తన ముగింపు డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అంటే ఈ డేట్ వరకే దాన్ని వాడాలి, ఈ డేట్ వరకే అది పనిచేస్తుంది. ఒక వస్తువులోనే ప్రారంభం ముగింపు మనకు కనపడుతుంది. ఏ వస్తువైనా, ఒక వాహనమైన, ఏదైనా కూడా 15 సంవత్సరాలు వాడాలి, దాంతో అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక కారు అయినా 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అంతవరకే నువ్వు వాడాలి, తర్వాత దాన్ని వాడడానికి వీలు లేదు, ఎక్స్పైర్ అయిపోతుంది. మన వాడే వస్తువులోని ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు దేవుడు కూడా మనకిచ్చే ఆయుష్, తల్లి గర్భంలో మనం రూపించినప్పుడే, మన దినాలను నియమించినప్పుడే, మన తల్లి గర్భంలోని ప్రారంభమైనప్పుడే మన ముగింపు దినాలను దేవుడు నిర్ణయించాడు. నీవు ఇన్ని దినాలే బ్రతకాలి నాయన, నువ్వు 5 సంవత్సరాలే బ్రతకాలి, నువ్వు 10 సంవత్సరాలే బ్రతకాలి. ఎలా నియమించాడు దేవుడు? నియమించాడండి. ఏంటి, ఒక దినాన్ని ఈ లెక్కలు వేయడానికి పనిని బట్టి నియమిస్తాం మనం. దేని బట్టి నియమిస్తాం? పనిని బట్టి దినాలు నియమిస్తాం. ఉదాహరణకు ఒక ఇల్లు నిర్మించాలన్నప్పుడు పనిని బట్టి ఎన్ని సంవత్సరాలు నియమించాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏదేది వాడాలి, దానికి ఏమేమి సమకూర్చాలి, కాలమును బట్టి దినాలు నియమిస్తాం. నీ పనిని బట్టి దినాలు నియమిస్తాం. ఎన్ని దినాలు చేస్తే అంత డబ్బు మనం తీసుకుంటాం. అలాగే దేవుడు కూడా నీకు ఇచ్చే ఆయుష్ కాలం ఏదైతే ఉందో, నీకు ఇచ్చే దినాలు ఏవైతే ఉందో, నీ జీవితంలో దేవుడు ప్రసాదించే 30 ఏళ్ళ 40 ఏళ్ళ నీ ఆయుష్ కాలాన్ని పనిని బట్టి దేవుడు నియమిస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. మరియు వాటి యందు మనము నడుచుకొనున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారే. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు, సిద్ధపరిచిన సత్క్రియలు అంటే పని చేయుటకు దేవుడు నియమించాడు. నీకు ఎన్ని దినాలైతే దేవుడు ప్రసాదించాడో అన్ని దినాలు దేవుడు నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు.
ఎన్ని దినాలు, నీకు ఎన్ని దినాలైతే దేవుడు అనుగ్రహించాడు మన జీవితంలో. 15 ఏండ్ల చాలామంది చనిపోతుంటారు. చిన్నపిల్లలు పుట్టగానే చనిపోతుంటారు. అంటే వాళ్ళు చేయవలసిన పని లేదు. 5 సంవత్సరాలకే చనిపోతుంటారు. అంటే 10 సంవత్సరాలకే చనిపోతుంటారు. 15 ఏళ్ళకే చనిపోతుంటారు. ఎందుకు? 20 ఏళ్ళకి ఎందుకు చనిపోతారంటే 20 ఏళ్ళ వరకే దేవుడు వాళ్ళకు పనిచ్చాడు. ఆ 20 ఏళ్ళ వరకే వాళ్ళకి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. నీకు ఎంతవరకు అయితే దేవుడు ఆయుష్ ఇచ్చాడో అంతవరకు నీవు పని చేయాలి. నీ పనిని బట్టి దేవుడు నీకు ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన పనిని బట్టి దేవుడు, మనకు నిర్ణయించిన పనిని బట్టి దేవుడు మనకి ఏమిస్తాడు? ఆయుష్ కాలాన్ని ప్రసాదిస్తున్నాడు. అంటే దేవుడు మనకు కొన్ని దినాలను నియమించాడు. దేవుడు మనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఈ ఆయుష్ కాలాన్ని పనిని బట్టే దేవుడు మనకి ప్రసాదిస్తున్నాడు. చాలామంది నిన్న 31st నైట్ చనిపోతూ ఉంటారు. ఎంతోమంది తాగి ఏంటి బైకుల మీద వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయి ఎంతోమంది చనిపోతారు. ఎందుకు చనిపోతున్నారు అంటే దేవుడు వానికి అక్కడి వరకే వానికి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం నూతన సంవత్సరంలో ప్రవేశించామంటే దేవుడు మనకి ఇంకా పని ఉంచాడు. పని ఉంది గనకనే ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. పని ఉంది గనకనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పని ఉంది గనకనే నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు అండి. గనుక దేవుడిచ్చిన పనిని మనం పూర్తి చేయాలండి. అందుకే మోసే గారు చక్కటి ప్రార్థన దేవుని చేశాడు. మన కీర్తనలు 90వ కీర్తన 12వ వచనం మళ్ళీ చదువుకుందాం. మోసే గారు ఎంత మంచి ప్రార్థన చేశాడు చూడండి. కీర్తనలు 90వ కీర్తన 12వ వచనం చదవండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఏంటి మోసే గారు చేసిన ప్రార్థన తన కొరకు చేశాడు, అందరి కొరకు చేశాడా? మోసే గారు ప్రార్థన చదవగలిగితే మా దినములు లెక్కించుటకు అన్నాడా, నా దినము లెక్కించుటకు అన్నాడా? మోసే గారు అయితే తన కొరకైతే నా దినములు అంటాడు. కానీ ఎవరి దినాలు అన్నాడు? మా దినములు. అంటే అందరి దినాలు. ఎంత మంచి ప్రార్థన అండి. మనందరి దినాలు మోసే గారు దేవుని అడుగుతున్నాడు, దేవా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే దినాలు లెక్కించాలని ఎలా లెక్కించాలి? దినాలు లెక్కించాలి. మాకు ఎన్ని దినాలు నువ్వు ఆయుష్ ఇచ్చావయ్యా, ఎన్ని దినాలు నీ పని చేయాలి, ఎన్ని దినాలు మా జీవితంలో కోల్పోయాము, ఇక ఎన్ని దినాలు మాకు ఉంచావు. దినాలు లెక్కించాలండి, దినాలు లెక్కించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయగలిగితే ఏంటి సంవత్సరానికి 365 రోజులు దినాలు. ఏంటి దినము లెక్కించమన్నాడు కదా, ఎలా లెక్కించాలో చెప్తాను చూడండి. 365 రోజులు సంవత్సరానికి 365 రోజులు. నీకు 70 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు అనుకో. నీకు 70 సంవత్సరాలు దేవుడు ఆయుష్ కాలాన్ని ఇస్తే, నీకు 70 సంవత్సరాలు దేవుడు నీకు జీవితాన్ని ఇస్తే, అప్పుడు ఎన్ని దినాలు నీ జీవితంలో ఉంటాయి తెలుసా? 25,550 దినాలు. అర్థమైందా? 70 సంవత్సరాలు దేవునికి ఆయుష్ కాలాన్ని ఇస్తే సంవత్సరానికి 365 రోజులు అని మనకు అర్థమైతే 365 రోజులు ఇంటూ 70 సంవత్సరాలు కొట్టండి, ఎంత వస్తుంది? 25,550 రోజులు. అంటే నీకు 70 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడంటే నీకు ఎన్ని రోజులు దేవుడు ఇచ్చాడనమాట? 25,550 రోజులు దేవుడు నీకు జీవిత కాలాన్ని ఇచ్చాడండి. ఒకవేళ 35 సంవత్సరాలే నీకు జీవితకాలం ఇచ్చాడు అనుకో. ఎన్నేళ్ళు? 35 సంవత్సరాలు నీకు ఇచ్చాడు అనుకో. అప్పుడు 35 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు కొడితే 12,775 జీవిత దినాలను దేవుడు మనకి అనుగ్రహించాడు. దినాలండి. అంటే నీ జీవితంలో దేవుడు ఎన్ని దినాలు నీకు ఇచ్చాడు? 35 సంవత్సరాలు నీకు ఆయుష్ ఉందనుకో. అప్పుడు 35 సంవత్సరాలు నీకు ఎన్ని దినాలు దేవుడు ఇచ్చాడు? 12,775 దినాలను దేవుడు నీకు అనుగ్రహించాడు. 35 సంవత్సరాలు దేవునికి ఆయుష్ కాలాన్ని ఇస్తే 365 రోజులు ఇంటూ 35 సంవత్సరాలు కొడితే 12,775 దినాలను దేవుడు నీ జీవితంలో అనుగ్రహించాడు. ఒకవేళ 30 సంవత్సరాలు దేవుడు నీకు ఇస్తే 365 ఇంటూ 10,950 దినాలను దేవుడు నీకు ప్రసాదించాడు. ఒకవేళ నీ జీవితంలో 40 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు అనుకో. 40 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు కొడితే ఎంత వస్తుంది? 14,600 దినాలను దేవుడు నీకు అనుగ్రహించాడు. అంటే మన జీవిత కాలము ఇంటూ రోజులు లెక్క పెడితే ఎన్ని దినాలు మనకు అనుగ్రహించినట్లు? ఏంటి మన జీవితాన్ని మనం సింపుల్గా లెక్కలు వేసుకోవాలండి.
లెక్కలు వేసు దేవుడు నాకు 30-40 సంవత్సరాలు నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు అనుకో. ఈ 40 సంవత్సరాల్లో 1460 దినాలను దేవుడు ప్రసాదించాడు. 1460 దినాలు నీకు ఇచ్చినప్పుడు ఆ 1460 దినాలు దేవుని కొరకు ఉపయోగించావా? ఉపయోగించామండి? ఉపయోగించామా? లేదండి, ఉపయోగించలేదు. కానీ మోషే గారు జీవిత కాలాన్ని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మోషే గారికి 120 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 120 సంవత్సరాలు. మోషేకి ఇచ్చిన దేవుడు ఆయుష్ కాలాన్ని, దేవుడు మోషేకి ఇచ్చిన జీవిత కాలం ఎంత? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల్లో ఆయనకి ఇచ్చిన జీవిత కాలములో ఎంత జీవిత కాలాన్ని వేస్ట్ చేసుకున్నాడు తెలుసా? ఎంత జీవిత కాలాన్ని వృధా చేసుకున్నాడు తెలుసా? పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి విద్యను అభ్యసించడంలో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు? 40 సంవత్సరాల జీవితాన్ని ఏం చేసుకున్నాడు? విద్యను అభ్యసించడానికి, లోక సంబంధమైన విద్యలో ప్రవీణడవడానికి, చదువుకోవడానికి, వాటిని అన్నిటి కొరకు 40 సంవత్సరాల జీవిత కాలాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు 40 సంవత్సరాల జీవితకాలం మోషే గారు దేని కొరకు వారుకున్నవని అడిగితే ఏం చెప్తాడు ఆయన? నా విద్యాభ్యాసాల కోసం, నేను చదువుల కోసం, సకల విద్యల్ని నేర్చుకోవడానికి నా జీవితకాలం ఎంత పట్టింది? 40 సంవత్సరాల కాలాన్ని మోషే గారు జీవిత కాలాన్ని ముగించుకున్నాడు. అంటే మోషే గారు దేవుడు 120 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇస్తే అందులో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు? 40 సంవత్సరాలు వేస్ట్. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 80 సంవత్సరాలు ఉంటుంది. 120 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బాల్య దశకే సకల విద్యలు నేర్చుకోవడానికే ముగించుకున్నాడు, ఆయన ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు 80 సంవత్సరాలు ఉంటుంది తన జీవితంలో. ఇక 80 సంవత్సరాలైన దేవుని కొరకు ఏమైనా చేసావా అని మోసాను అడిగితే ఏమీ చేయలేదు. మరో 40 సంవత్సరాలు ఏం చేశానంటే భార్య పిల్లలు. ఏం చేశాడు ఆయన? భార్య పిల్లలు, గొర్రెలు మేపుకోవడానికి, గొర్రెలు కాసుకోవడానికి, సంసార జీవితం కొరకు భార్య పిల్లలతో 40 దినాలను ఆయన ఏం చేసుకున్నాడు? ఉపయోగించుకున్నాడు. అంటే 40 సంవత్సరాలు విద్యను అభ్యసించడానికి 40 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు. మరో 40 సంవత్సరాలు భార్య పిల్లలతో సంసార జీవితం కొరకు, గొర్రెలు కాచుకోవడానికి తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఇప్పుడు 120 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి మోషే గారికి? 80 సంవత్సరాలు అయిపోయి. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు అయిపోయాయ్యా. అవునండి, 80 సంవత్సరాలు తన కొరకు ఉపయోగించుకున్నాడు. అప్పుడు ఆలోచించాడు, దేవుని కొరకు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో 120 సంవత్సరాలు అయితే 80 సంవత్సరాలు నేను ముగించుకున్నానా అని ఆలోచించుకున్నాడు. ఎప్పుడైతే 80 సంవత్సరాలు తన కొరకు ఆలోచించుకున్నాడు, ఉపయోగించుకున్నాడు, చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడండి దేవుని కొరకు. చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నిర్ణయించుకున్నాడండి మోషే గారు. నేనే ఏమని తెలుసా? నాకు దేవా 120 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చావు కదా, మంచిదయ్యా. ఈ 120 జీవిత దినాలు, 120 సంవత్సరాలు దేవుడు నాకు ప్రసాదించావు కదా. అయితే 120 సంవత్సరాల్లో నేను ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను? 40 సంవత్సరాలు నా విద్యాభ్యాసాల కోసం వేస్ట్ చేసుకున్నానయ్యా, వృధా చేసుకున్నాను. మరో 40 సంవత్సరాలు వివాహం అని, పెళ్ళని, సంసారం అని, పిల్లల కొరకని 40 సంవత్సరాలని వృధా చేసుకున్నానయ్యా. అయితే నాకు ఎన్ని సంవత్సరాలు ఉంచాయి? నాకు ఎన్ని సంవత్సరాలు నియమించబడ్డాయి? నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే కేవలము 40 సంవత్సరాలు మాత్రమే ఉండిపోయాయి. అయితే 40 సంవత్సరాలు ఏం చేయాలి తెలుసా? నీ పని చేస్తానయ్యా. నీ జీవితం కొరకు, నీవు ఇచ్చిన ఆయుష్ కొరకు నేను నీ పని చేస్తాను. పోగొట్టుకున్న 80 సంవత్సరాలను మరలా నేను డ్యూటీతో పాటు ఓటీ చేస్తాను. పోగొట్టుకున్న 80 సంవత్సరాలు చేయవలసిన పని మిగిలిన 40 సంవత్సరాల్లో చేశాడండి మోషే గారు. చేశాడా? చెయ్యొచ్చు. ఎలాగో తెలుసా? డ్యూటీకి వెళ్ళినప్పుడు మన నెల జీతం ఇస్తూ ఉంటారు. ఈ నెలలో, ఈ రోజులో ఇన్ని కంప్లీట్ చేస్తే నీకు ఇంత జీతం. అలాగే డ్యూటీతో పాటు ఓటీ కూడా ఉంటాయి.
ఏముంటుంది? ఓటి. అంటే నువ్వు ఎగస్ట్రా సంపాదించవచ్చు. ఎగస్ట్రా అవర్స్ కష్టపడి 3 గంటలు నువ్వు ఎగస్ట్రా నీకు నియమించిన 8 గంటలతో పనితో పాటు ఎగస్ట్రా మరో 2-3 గంటలు పనిచేసావు అనుకో, నీకేమొస్తుంది? ఓటి వస్తుంది. నీకున్న జీతం కంటే మరి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. అలాగే మోషే గారి జీవితంలో 120 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తే 80 సంవత్సరాల జీవిత కాలాన్ని దేవుని కొరకు బ్రతకక, దేవుని కొరకు ఆలోచించక 20 సంవత్సరాలు జీవిత కాలాన్ని ముగించుకుంటే ఇక ఎన్ని సంవత్సరాలు మిగిలాయి మోషే గారికి? 40 సంవత్సరాలు మిగిలాయి. ఆ 40 సంవత్సరాల్లో 80 సంవత్సరాలు చేయవలసిన పని ఆయన చేసేసాడండి. ఎలా తెలుసా? 80 సంవత్సరాల వయసు వచ్చింది. నేను రాగానే ఫరో కుమార్తె వచ్చాడు. ఫరో చనిపోయాడు. చనిపోగా, నాయన మోషే, ఇక నీదే నాయన సింహాసనం, నన్ను ఒక్కసారి అమ్మాని పిలుస్తావా? ఏంటమ్మా? అమ్మాని పిలిస్తే ఈ సింహాసనం అంతా నీదే. సింహాసనంలో అనుభవించడం కంటే, రాజభోగాలు అనుభవించడం కంటే, రాజ సింహాసనం మీద ఎక్కడం కంటే, సింహాసనం మీద ఎక్కి రాజదండం పట్టుకోవడం కంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు. సింహాసనం ఎక్కి రాజదండం పట్టుకోవడం కంటే ఒక కర్ర పట్టుకొని ప్రజలు నడిపించడం నాకు మేలు అనుకున్నాడు. ఈ సింహాసనం మీద కూర్చొని ఈ ధనం అనుకుంటూ ఈ రాజభోగాలు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట యోచించి ఆలోచించి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు మోషే గారు. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు తన జీవితంలో. మంచి చదవ మరలా ఒకసారి మాట 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆలోచించాడండి. ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ఆయుష్కాలం 120 సంవత్సరాలు కదా, అందులో 80 సంవత్సరాలు వేచి చేసుకున్నాను కదా, ఇక ఈ 40 సంవత్సరాలు నేను దేవుని కొరకు పరితపించాలి. ఈ 40 సంవత్సరాలు నేను దేవుని పని చేయాలి. డ్యూటీతో పాటు ఓటీ చేశాడండి. పోయిన దినాల్లో చేయవలసిన పనంతా ఈ 40 సంవత్సరాలు ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు తెలుసా మోషే గారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు సామాన్యుల నీళ్లు లేకపోయినా అలిగేవాళ్ళు. నీళ్లు లేకపోయినా, మోషే నీళ్లు లేక మమ్మల్ని చంపుతావా? నీవు మీ దేవుడు నన్ను చంపుతారా? నీళ్లు తెప్పించు, మాంసము తెప్పించు, కాయగూరలు తెప్పించు, కూరగాయలు తెప్పించని మోషేని ఎంత హింసించారండి, ఎంత కష్టపెట్టారు. ఏ కష్టమైనా దేవుని కొరకు భరించాడు. ఎన్ని కష్టమైనా పర్వాలేదు. పాప భోగం అనుభవించట కంటే శ్రమ అనుభవించాలని కోరుకున్నాడు, శ్రమ పడ్డాలని కోరుకున్నాడు. 40 సంవత్సరాలు మోషే దేవుని కొరకు ఎంత శ్రమ పడ్డాడు తెలుసా? ఎంతగానో శ్రమ పడ్డాడు దేవుని కొరకు. కేవలం దేనికి శ్రమ పడ్డావా అంటే, నా జీవితంలో ఎన్నో దినాలు వేస్ట్ చేసుకున్నానే, మిగిలిన ఈ 40 దినాలైనా దేవుని కొరకు నేను ప్రయాసపడాలి. మిగిలిన 40 దినాలైనా దేవుని కొరకు శ్రమ పడాలి. పరలోకాన్ని పొందుకోవాలి. ఆ లోకాన్ని నేను పొందుకోవాలంటే భూమి మీద ఈ కొద్ది కాలం నేను శ్రమ పడాలి. ఎంత మంచి మాటలండి. అంటే దినాలను లెక్కించడం నేర్పించాడు. మోషే గారికి 120 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తే 80 సంవత్సరాలు వృధా చేసుకుంటే 40 సంవత్సరాలు దేవుని పని అయినా పూర్తి చేశాడు. ఈరోజు మనం ఆలోచించండి, దేవుడు మనకి ఎంత కాలం ఇచ్చాడు? 40 సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇస్తే ఈ 40 సంవత్సరాలు దేవుని కొరకు ఖర్చు పెట్టావు. ఈ 40 సంవత్సరాలు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడ్డావు. ప్రయాసపడ్డాం తెలుసా? 15 సంవత్సరాలు వచ్చే వరకు ఎక్కడుంటాం మనము? 12 సంవత్సరాలు వచ్చే వరకు స్కూల్లోనే ఉంటాం. అంటే మనకు దేవుడు 50 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తే ఈ 50 సంవత్సరాల ఆయుష్కాలంలో 15 సంవత్సరాలు దేని కొరకు ఖర్చు పెట్టావు నువ్వు? చదువులని, స్కూల్లో. అంటే 15 సంవత్సరాలు చదువు కొరకు ఖర్చు పెట్టావు. అంతతో ఆపమ్మ. ఏం చేస్తాం? మళ్ళా పై చదువులని, డిగ్రీ అని, పీజీ అని, పిహెచ్డి అని అలా పైకి వెళ్ళగానే 25 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు నీకు ఇచ్చిన 50 సంవత్సరాలు అయితే ఈ 50 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావు? నీ కొరకు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నావు అని అడిగితే 25 సంవత్సరాలు నీ కొరకు వాడుకున్నావు. అవును, వాడుకున్నాను. ఒక అంతటితోనైనా దేవుని పని చేస్తాం, అంతటితో అయినా దేవుని కొరకు వస్తామంటే రాము. ఏం చేస్తాం? పెళ్లి చేసుకుంటాం. చదువు అయిపోగానే, ఉద్యోగం రాగానే ఏం చేస్తాం? మనము వివాహం చేసుకుంటాం. ఇక వివాహం చేసుకోగానే ఏముంటుంది? ఇంక జీవితం అంతా సంసారం, పిల్లలు పుడతారు, ఉద్యోగాన్ని వెళ్ళాలి, ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు పూజించుకుంటూ అలా చివరికి 50 ఏళ్ళు దాటిపోతుంది.
అంటే నీకు ఇచ్చిన 50 ఏళ్ళు ఆయుష్ కాలంలో దేవుని కొరకు ఆలోచించమంటే ఆలోచించలేదు. దేవుని పని ఏమని చేసామంటే లేదు. ఏం చేసావు? నా పనే, చదువుకోవడం ఉద్యోగము, చదువుకోవడం ఉద్యోగం, ఉద్యోగము పెళ్ళి, పెళ్ళి పిల్లలు, పిల్లలు సంసారం. అంటే నీకు ఇచ్చిన 50 ఏళ్ళు దాని కొరకు ఉపయోగించావా? దాని కొరకు మరి దేవుని కొరకు ఉపయోగించలేదా? ఉపయోగించలేదు. అంటే నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం ఎందుకు ఇచ్చాడు? ఆయన పని చేస్తావని ఒక ఆయుష్ కాలాన్ని, పని నిమిత్తం నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చి నీకు ఇన్ని సంవత్సరాలని దినాలు, నీకు ఇన్ని దినాలను నియమిస్తే మనం దేవుని కొరకు ప్రయాసపడ్డాం, మన కొరకే ప్రయాసపడ్డాం. ఏంటి విచిత్రం ఏంటంటే దేవుడు మనకిచ్చిన 50 ఏళ్ళు అనుకుంటే, 60 ఏళ్ళు అనుకుంటే, ఈ 60 ఏళ్లలో 30 ఏళ్ళు నిద్రపోవడానికే పోతుంది. ఎన్నేళ్ళు పోతుంది నిద్రపోవడానికి? ఎన్ని గంటలు నిద్రపోతాం మనము? 12 గంటలు నిద్రపోతామండి. 8 గంటలు నిద్రపోతాం. ఎందుకు 8 గంటలు 12 గంటలు నిద్రపోతాము? మన ఆయుష్ కాలంలో మనకు దేవుడు 60 సంవత్సరాలు దేవుడు మనం ప్రసాదిస్తే, ఈ 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిద్రకే పోతుంది. అంటే పోతుంది లేదా? పోతుందండి. రోజుకు 24 గంటలు అయితే 24 గంటలు పని చేయవు. ఎన్ని గంటలు పని చేస్తావు? కేవలం 12 గంటలు, 8 గంటలు మాత్రం పని చేస్తావు. మిగిలిన గంటలు మన పనులు చేసుకుంటాము. ఇక మిగిలిన 12 గంటలు ఏం చేస్తాం మనము? గొరకబెట్టి నిద్రపోవడమే. ఏం చేస్తాం మనము? గొరకబెట్టి ఇంకా నిద్ర చాలట్లేదు అంటాం. చాలామంది చూడండి, నిద్ర చాలట్లేదని చర్చికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు, చర్చిలో నిద్రపోయే వాళ్ళు ఉంటారు, డ్యూటీలో నిద్రపోయే వాళ్ళు కనపడతారు. మనకి ఎందుకు నిద్ర చాలలేదంటే, నీ జీవితంలో 60 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ ఇస్తే ఎన్ని సంవత్సరాలు నిద్రపోయాము? 30 సంవత్సరాలు నిద్రపోయాము. అయ్యో బాబోయ్! అంటే మనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నిద్రకే పోతే ఇక సినిమాలకి ఎంత పోతుంది? ఏంటి తినడానికి ఎంత పోతుంది? ఏంటి మన పనులు చేసుకోవడానికి ఎంత పోతుంది? సినిమాలు చూడడానికి ఎంత పోతుంది? సీరియల్ చూడడానికి ఎంత పోతుంది? మన పనుల కొరకు ఎంత పోతుంది? అంటే ఉండే ఆయుష్ కాలం అంతా, ఉండే దినాలన్నీ మన కొరకు మనం ఉపయోగించుకున్నాం. దేవుని కొరకు ఏమీ ఉపయోగించలేదు. మరలా అందులో నీకు ఏదైనా అనారోగ్యం వేసిన హాస్పిటల్ పాలయ్యామనుకో, మరి కొన్ని దినాలు వేస్ట్ అయిపోతాయి. నీ డ్యూటీలో, నువ్వు పనులో, నీ పని అక్కడ నీ దినాలు వేస్ట్ అయిపోతుంది. అంటే ప్రతిదీ మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలం ఎన్నైతే దినాలు ఉన్నో ఆ దినాలు మన కొరకే ఆలోచిస్తాం, కానీ దేవుని కొరకు ఆలోచించడం. ఎంత దినాలండి కష్టపడేది? దేవుని కొరకు ఇన్ని దినాలు కష్టపడి అనడానికి లేదండి. కానీ యేసుక్రీస్తు వారండి, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో 33 సంవత్సరాల్లో దేవుని కొరకు ఎంత మంచి పని చేశాడండి. ఆయనకి ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని గుర్తించాడు. ఆయన పనిని 33 సంవత్సరాలు ఎంతో పని చేశాడు. ఎంత పని అంటే, ఆయన చేసిన పని మనమైతే 100 సంవత్సరాలైనా కూడా పని చేయలేము. కానీ మహానుభావుడు ఎంతో పని ఇచ్చాడు, ఆయుష్ కాలాన్ని తక్కువ ఇచ్చాడు. ఆ తక్కువ ఆయుష్ కాలంలో ఎంతో పని చేశాడండి. ఎక్కడుందో అన్నమాట? లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం చూడండి. ఆయన, మీరేలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి, మీరు, ఆయన యేసుక్రీస్తు అంటున్నారు, మీరేలా నన్ను వెతుకుచుండ్రి? నేను నా తండ్రి పనుల మీద నుండవలని మీరు ఎరగరని వారితో చెప్పాను. యేసుక్రీస్తు అని 12 సంవత్సరాలు రాగానే ఎవరి పనిలో ఉన్నాడు? ఆయన తండ్రి పనిలో. 12 సంవత్సరాలు అంటే ఆడుకునే వాళ్ళే. 12 సంవత్సరాలు అంటే గేమ్స్ ఆడుకునే వాళ్ళే. పండగ వాతావరణంలో పండగలో మునిగిపోయే వాళ్ళు కనపడతారు. కానీ యేసుక్రీస్తు ఎంత మంచివాడండి. తల్లిదండ్రులేమో పండగలో మునిగిపోయారు. ఈ 12 సంవత్సరాలు కలిగిన ఈ బాలుడు యేసుక్రీస్తు మాత్రము నా తండ్రి పనిలో మీరు ఉండాలని మీరు ఎరగర. నా తండ్రి పనిలో నేను ఉన్నానంటే 12 సంవత్సరాలకి ఏ పనిలో ఉన్నాడు? ఆయన తండ్రి పనిలో ఉన్నాడు. ఈరోజు 12 సంవత్సరాలు వచ్చినా, 20 సంవత్సరాలు వచ్చినా క్రికెట్ ఆడుకుంటూ కనపడతాడు. 20 సంవత్సరాలు వచ్చినా గేమ్లు ఆడుకుంటూ కనపడతాడు. 20 సంవత్సరాలు వచ్చినా ఆడుకుంటూ ఉంటాడు. కానీ అవును, దేవుడు నాకు ఎందుకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకు నాకు జీవితకాలం ప్రసాదించాడు? నాకు ఎందుకు మరో సంవత్సరాన్ని దేవుడు ప్రసాదించాడు? నేను చేయవలసిన పని ఏమైనా ఉన్నదని మనిషి ఆలోచించట్లేదండి. యేసుక్రీస్తు తనకిచ్చిన ఆయుష్ కాలం 33 సంవత్సరాలు దేవుని కొరకు పని చేశాడు, దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. అంత పని ఇచ్చిన 12వ సంవత్సరంలోనే దేవుని పని ఆయన ప్రారంభించాడు. 12వ ఏట నుంచే పని ప్రారంభించాడు. చూడండి మరో మాట, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని
సంపూర్ణముగా, సంపూర్తిగా. ఏంటి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని. యేసుక్రీస్తు అంటాడు దేవునితో, నాయనా నువ్వు నాకు ఎంత ఆయుష్ కాలాన్ని ఇచ్చావా? 33 సంవత్సరాల. 33 సంవత్సరాలు నేను పని చేశాను. 33 సంవత్సరాల నా ఆయుష్ కాలంలో నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా చేసి తిని అంటే సంపూర్ణంగా చేశాడు. పరలోకాన్ని ప్రసాదించమని అడుగుతున్నాడు. ఏంటి మనకి ఎంత కాలం ఇచ్చాడు దేవుడు? 50 ఏళ్ళు ఇచ్చాడా? 30 ఏళ్ళు ఇచ్చాడా? ఈ 30 ఏళ్ళలో నువ్వు దేవుని కొరకు ఏమైనా చేశావా? ఈ 30 సంవత్సరాలు దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడ్డావా? నీకు ఇచ్చిన ఆయుష్లో దేవుడిచ్చిన పనిని సంపూర్తిగా చేసావా, అసంపూర్తిగా చేసావా? అంత అసంపూర్తతే. చదువు కోసమని 12 సంవత్సరాలు చదువు కోసం 15 సంవత్సరాలు వృధా చేసుకున్నాం. చదువు కోసమని 20 సంవత్సరాలు వృధా చేసుకున్నాం. పెళ్లి పేరంటాలు ఉద్యోగం అని 50 సంవత్సరాలు వెయిట్ చేసుకున్నాం. ఇంకేముందంటే దేవుని కొరకు పని చేసింది, దేవుని కొరకు ప్రయాసపడింది ఏముంది? నీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా నీ కొరకు, నీ చదువుల కొరకు, నీ సంసారం కొరకు ఉపయోగించుకున్నవే కానీ దేవుని కొరకు ఉపయోగించుకోలేదు గనక యేసుక్రీస్తు వారు తనకిచ్చిన ఆయుష్ కాలము 33 సంవత్సరాల్లో 12వ ఏట నుంచి ప్రారంభించి ఆయనకిచ్చిన జీవిత కాలమంతా దేవుడిచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చాడు. మనం కూడా సంపూర్తిగా నెరవేర్చాలండి. మన జీవితంలో దేవుని తెలుసుకోవడానికే, ఇప్పటికే దేవుని తెలుసుకోవడానికి 30 సంవత్సరాలు అయిపోయింది. మన జీవితంలో దేవుడు తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు అయిపోయి 50 ఏళ్ళు వచ్చినా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? 55 ఏళ్ళు వచ్చినా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే మిగిలిన జీవితం అంతా లోకం కొరకు ఖర్చు పెట్టాడు, మిగిలిన జీవితం అంతా తన కొరకు ఖర్చు పెట్టాడు. ఇక తర్వాత అయినా దేవుని కొరకు ఖర్చు పెట్టాలండి. ఇప్పుడు నేను 50 సంవత్సరాలు దేవుని కొరకు వచ్చాను, మంచిది. ఇప్పుడు 50 సంవత్సరాలు చేయవలసిన పని మిగిలిపోయింది. నాకు ఆయుష్ ఏమో 10 సంవత్సరాలు ఉంది. అంటే మనిషి ఆయుష్ కాలం ఎంత? సగటున 70-80 అనుకో. మిగిలి 60 సంవత్సరాలకే చనిపోతున్నారు ఇప్పుడు. ఇప్పుడు 60 సంవత్సరాలకి వెళ్ళిపోయి. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది. ప్రతి వస్తువు టెక్నాలజీ. మనిషి సోమరుడు అయిపోయాడు, పని చేయడానికి లేదు, ప్రతిది ఆన్లైన్ అయిపోయింది. ప్రతిది ఫ్యాన్ కూడా రిమోట్తోనే ఆఫ్ చేస్తున్నాడు. లేచి ఫ్యాన్ ఆఫ్ చేయడానికి కూడా మనిషి బద్దకిస్తున్నాడు. అంటే ప్రతిదీ పూర్వకాలంలో, పాతకాలంలో ఏదైనా పచ్చడి చేయాలని, ఏదైనా దంచాలన్నా చక్కగా రోట్లో పెట్టి దంచేవాళ్ళు. చక్కగా రోకలతో దంచి మంచి చక్కటి ఆహారాన్ని తినేవాళ్ళు. ఈరోజు చూడండి, కష్టం మనిషికి తెలియట్లేదు. ఈరోజు సింపుల్గా మిక్సీ ఆన్ చేస్తాడు, గిర్రని తిరిగేసి 2 సెకండ్లో రెడీ అయిపోతుంది. పూర్వకాలంలో పొలాలలో పంట కోయడానికి చక్కగా కొడవలి తీసుకొని పంట కోసేవాళ్ళు. చక్కగా వాటిని కోసి బండకేసి కొట్టి విత్తనాలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ కష్టము లేదు, ఈజీగా మిషన్ వచ్చేసింది. 1 గంటలోనే వడ్లను ఏం చేస్తాడు? బియ్యాలుగా మార్చేస్తాడు. 1 గంటలోనే శనగలు ఏం చేస్తాడు? విత్తనాలుగా మార్చేస్తాడు, బస్తాలుగా మార్చేస్తాడు. ఎందుకు? టెక్నాలజీ మారిపోయింది. మనిషి సోమరుడు అయిపోయాడు. అన్ని టెక్నాలజీ, ప్రతిదీ టెక్నాలజీ. ఎలా మారిపోయిందంటే విచిత్రం ఏంటంటే, మనిషి రిమోట్తో టీవీని ఆన్ చేయడానికి కూడా ఈరోజు మనిషి బద్దకిస్తాడు. ఏంటో తెలుసా? రిమోట్తో టీవీ ఛానల్ మార్చుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏమంటారు తెలుసా? ఈరోజు ఎంత టెక్నాలజీ మారిపోయిందంటే, మనుషులు ఏమో కోరుకుంటే అది జరిగిపోతుంది. మనసులో TV9 రావాలనుకో, TV9 వచ్చేస్తుంది. మనసులో పలానా సీరియల్ నేను చూడాలి, ఈటీవీ అని మనసులో అనుకుంటే చాలు, ఈటీవీ వచ్చేస్తుంది. అంటే రిమోట్తో ఉతకపోయినా ఈటీవీ వచ్చేస్తుంది. ఎంత టెక్నాలజీ మనిషి. ఈరోజు టెక్నాలజీ పని కొరకు ఉపయోగించుకోవాలి కానీ సోమరిగా బద్దకించేదానికి మనము ఉపయోగించకూడదు. అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఇన్నిటి కొరకు మనం కోల్పోయామా? అయితే 60 సంవత్సరాలు దేవునికి ఆయుష్ కాలాన్ని ఇచ్చే 50 సంవత్సరాలు నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా? అయితే ఏం భయపడద్దు. 50 సంవత్సరాలు దేవుని కొరకు వచ్చిన డ్యూటీతో పాటు ఓటీ చేయొచ్చండి. డ్యూటీతో పాటు ఓటీ ఎలాగో తెలుసా? చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. పౌలు గారు తిమోతి గారికి ఒక మంచి మాట తన కుమారుడైన తిమోతికి మాట్లాడుతూ 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. వాక్యమును ప్రకటించుము, సమయమును అసమయమును
ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించు బుద్ధి చొప్పుము. చూడండి, వాక్యమును ప్రకటించుము. ఎప్పుడు ప్రకటించాలి వాక్యాన్ని? సమయమందును అసమయమందును ప్రయాసపడుము. అంటే సమయమందును అసమయం ఏం చేయాలి? మనము ప్రయాసపడాలి. డ్యూటీతో పాటు ఓటీ చేయాలి. డ్యూటీ చేసుకుంటూ ఏం చేయాలి? మనము ఓటీ చేసుకోవాలి. ఇప్పుడు 50 సంవత్సరాలు నువ్వు వచ్చావు దేవునిలోనికి, 10 సంవత్సరాలు మాత్రం మిగిలింది అనుకో. ఈ 10 సంవత్సరాలు దేవుని పని చేస్తూ ఈ కోల్పోయిన 50 సంవత్సరాలు నువ్వేం చేయాలి? ఓటీ చేయాలి. ఈ 50 సంవత్సరాలు కోల్పోయేవో చేయవలసిన పని నువ్వు పెండింగ్ ఉంది కదా, ఆ పెండింగ్ పనంతా ఈ 10 సంవత్సరాలు చేయవలసిన పనితో పాటు కోల్పోయిన 50 సంవత్సరాల పనిని కూడా నీవు చెయ్యాలంటే సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. ఇప్పుడుకు ఏ సమయంలో నువ్వు దేవుని పని చెయ్యాలి. నువ్వు ఎప్పుడైనా దేవుని పని చేయనైనా దేవుని పని నీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రయాసపడము. డ్యూటీతో పాటు ఓటీ చేయమంటున్నాడు. ఏంటి, మనం కూడా అలాగే చేయాలి దేవుని పని. 50 సంవత్సరాలు మన జీవితం కొరకు ఉపయోగించుకున్నాము, ఇక 10 సంవత్సరాలు మిగిలింది. ఈ కోల్పోయిన 50 సంవత్సరాలను కలిపి 10 సంవత్సరాలతో కలిపి మనం దేవుని కొరకు ప్రయాసపడాలి. ATW, ఎనీ టైం వర్క్. దేవుని పని ఎప్పుడ దేవుని సన్ని మందిరం అని దేవుని పని మనము చేయాలి. ఏంటి, ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. ఇప్పటికే మన జీవితంలో ఎన్నో కోల్పోయాం, ఎంతో ఆయుష్కాలను వృధా చేసుకున్నాం. ఏంటి, చదువులని వృధా చేసుకున్నాము, చదువులని ఎంతో కాలం వెళ్ళిపోయింది, పెళ్లి కొరకు ఎంతో కాలం వెళ్ళిపోయింది, డ్యూటీ ఉద్యోగం అని ఎంతో కాలం వెళ్ళిపోయింది. ఇక మిగిలిన జీవితమైన దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. ఇక మిగిలిన దినాలు, ఎన్ని దినాలు నీకు ఇచ్చాడు దేవుడు, ఆ మిగిలిన దినాల కొరకైనా నీవు ప్రయాసపడాలండి. గనుక దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దేవుని కొరకు మనము ఉపయోగపడాలి. అంటే దావీదు గారు కూడా తన దినాల గురించి, తన దినము గురించి, తన ఆయుష్ కాలం గురించి మాట్లాడుతూ ఒకసారి చూడండి. కీర్తనలో 39, కీర్తనల గ్రంథం 39, 4-5 వచనాలు. కీర్తనలు గ్రంథం 39, 4-5 వచనాలు. 4-5 వచనాలు. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల పరిమాణము ఎంతైనది నీవు నాకు తెలుపుము. నా దినముల పరిమాణం ఎంత నాకు తెలుపు. నా దినాలు ఎంత ఉంది దేవా? దావీదు గారు కూడా అంటే దేవుని ప్రార్థిస్తాడు, దేవా నా దినములు ఎంతోనే నాకు తెలియజేస్తావా, నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలియజేస్తావా, నా దినాలు, నా జీవిత కాల దినములను ఎంతో నాకు తెలియజేస్తావా అన్నప్పుడు చూడండి కింద మాట, నా ఆయువు ఎంత అల్పమైనదో, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోగోరుచున్నాను. నా దినములు నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నా దినములు ఎంత చేసావో తెలుసా దేవా? నా దినములు ఎంత ఉన్నాయో తెలుసా? బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తడంటే ఎంత? కొద్దిగా. బెత్తడంత కొద్దిగా. అంటే నా జీవిత కాలం ఎంత ఉందో తెలుసా నాయనా? బెత్తడంతగా చేసి ఉన్నా. అంటే మన జీవితం ఎంత? బెత్తడ. దావీదు గారి జీవితమే బెత్తడ అన్నప్పుడు మన జీవిత కాలం ఎంత అండి? మన జీవిత కాలం అంతా లేదండి, నేను 70 సంవత్సరాలు బతుకుతాననేవాడు ఉన్నాడు భూమి మీద? ఎవడూ లేదు. ఇంతలో కనపడ అంతలో మనం ఏమైపోతాం? ఆవిరి వంటి జీవితం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. నిన్న సంవత్సరంలో ఉన్నవాడు ఈ సంవత్సరంలో లేడు, అండ్ నిన్న సంవత్సరంలో ఉండేవాడు ఈ సంవత్సరంలో లేడు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు మన ఆయుష్కాలం ముగించుకుంటామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు మంచాన పడతామో మనకి తెలియదు. మన జీవిత కాలం తెలియదు. అందుకే యాకోబులో 4:14 చూడండి. యాకోబులో 4:14, యాకోబు పత్రిక 4:14. రేపు ఏమి సంభవించును మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు ఇంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఏంటి మన జీవితం ఆవిరి. అవునండి, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదండి. ప్రారంభంలో ఉన్న వాళ్ళ జీవిత కాలాలు వేరు, 1000 ఏళ్ళు బతికారు. తర్వాత కాలంలోకి వచ్చేసరికి 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. అట్లా వచ్చేసరికి 70, 80. ఇప్పుడు మన జీవిత కాలం ఎంతో తెలుసా? ఇంతలో కనపడంతలో
మాయమైపోతామండి. ఆవిరి వంటిది. ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? అన్నం మీద మూత తీయగానే ఆవిరైపోతుంది. సెకండ్లో మాయమైపోతుంది ఆవిరి. సెకండ్లో కంటికి కనిపించదు ఆవిరి. మన జీవితం కూడా అలాంటిదే. ఆవిరి వంటి వాళ్ళు అండి. ఆవిరి వంటి జీవితములు ఎందుకంటే మన కొరకు ఆలోచించుకోవడం, ఎందుకంటే మన జీవితము సంపాదన 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 వదిలిపెట్టి వెళ్ళిపోయే మనకెందుకండి సంపాదన? అవసరాలు తీర్చేంత ఉంటే చాలు మన దగ్గర. మన అవసరాలు తీర్చేంత ధనం ఉంటే మనకు చాలండి. మిగిలిన దినాలైనా దేవుని కొరకు ఖర్చు పెడదాం. మిగిలిన ఆయుష్య కాలాన్ని దేవుని కొరకు పని చేద్దాం. దేవుని కొరకు మనం ప్రయాసపడదాం. మన జీవితంలో ఎన్నో కోల్పోయామా? ఈ మిగిలిన జీవిత కాలంలో, ఆయుష్ కాలంలో, మిగిలిన దినాలలో మనం దేవుని కొరకు పని చేయాలి. ఒకవేళ మిగిలిన ఆయుష్ కాలం దేవుడు నీకు మరో సంవత్సరం ప్రసాదించాడు కదా, ఈ సంవత్సరంలో దేవుని కొరకు చేయవలసిన పని ఏంటో చెయ్యి. ఈ సంవత్సరంలో దేవుని కొరకు ప్రయాసం ఏంటో ప్రయాసపడము. ప్రయాసపడాలండి, ప్రయాసపడాలి. గనుక ఈ మిగిలిన జీవితమైన దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. మన జీవిత దినాలను లెక్కించుకొని ఈ మిగిలిన మనకి ఇవ్వబడిన దినాలలో ఎన్నో దినాలను కోల్పోయాము, ఎన్నో దినాలను వృధా చేసుకున్నాం. ఈ మిగిలిన దినాలైనా దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. ఒకవేళ దేవుని కొరకు ప్రయాసపడకపోతే ఎంత ప్రమాదం ఉందని చివరిగా లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. చివరిగా లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఏంటి? గొడ్డలి ఆడుందంట, చెట్టున వేరున ఉంచబడి ఉన్నది. ఎందుకు ఉంచబడింది? ఫలాలు ఫలించలేదా? నరికి వేస్తాడు. నరికి వేశాడా? ఏం చేస్తాడు? అగ్నితో కాల్చివేస్తాడండి. మంచి ఫలాలు మనం ఫలించాలి. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించామా? దేవుడు మరో ఆయుష్కాలను మనకి ఇచ్చాడా? ఈ నూతన సంవత్సరం నుంచి అయినా దేవుని కొరకు మనము మంచి ఫలాలను ఫలించాలండి. దేవుడు యేసుక్రీస్తుడు వేడుకుంటున్నాడు. ఎందుకు దేవుడిని వేడుకుంటాడు తెలుసా? ఏంటి? ఫలించని చెట్టు మనమేనండి. మనము చెట్టుగా అక్కడ సూచించాడు. ఆ చెట్టు, ఆ తోటమాలి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ తోటమాలి యజమాని వేడుకుంటున్నాడు. యజమాని ఎవడు? మన తండ్రి, మన దేవుడు. ఏమని వేడుకుంటున్నాడు తెలుసా? నాయన, ఈ చెట్టు వేశావు కదా, ఈ చెట్టు వేశాను కదా, దీనికి ఎరువు వేస్తాను నాయన, మరో సంవత్సరాన్ని నీవు 2024 ఎలాగో దేవుని పని చేయలేదు వీడు, 2020 సంవత్సరాన్ని అయినా నువ్వు ప్రసాదించమని యేసుక్రీస్తు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మరో సంవత్సరాన్ని ప్రసాదించని వేడుకుంటున్నాడు. ఏంటి? చెట్టు ఫలించడానికి మనం ఎలా ఎరువు వేస్తామో, చెట్టు ఫలించడానికి ఎలా మనం నీళ్లు వేస్తామో, అలా యేసుక్రీస్తు కూడా వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్యం ఎంత ప్రకటించినా, ఎంత విన్నా మారట్లేదు. ఎంత వాక్యం విన్నా మనిషి మారట్లేదు. ఏంటి? యేసుక్రీస్తు వేడుకుంటున్నాడు. ఒకానొక రోజు నువ్వు ఫలించలేదా? యేసుక్రీస్తు నరికి ఎక్కడేస్తాడు? అగ్నిగుండములో వేస్తాడు. అప్పుడు వరకు వేడుకుంటున్న యేసుక్రీస్తుల వారు నువ్వు ఫలించలేదా? నరికి నిన్ను కాల్చేస్తాడు. కనుక దేవుని కొరకు నియమించిన ఎన్ని దినాలు, నీ దినము లెక్కించుటకు నీకు తెలుసా? అంటే ఈరోజు మనం ఈ పాఠం ద్వారా మన దినాలను లెక్కించుకున్నాం. మోషే గారు మనకి నేర్పించాడు. ఏమిటో తెలుసా? నాకు 20 సంవత్సరాలు ఆయుష్కాలను ఇచ్చావు, 80 సంవత్సరాల దినాలు నేను వృధా చేసుకున్నాను, మిగిలిన 40 సంవత్సరాల్లో చేయవలసిన పనంతటి నేను పూర్తి చేసుకున్నాను అన్నాడు మోషే గారు. మనకు కూడా మనకిచ్చిన ఆయుష్కాలం, మనకి ఇవ్వబడిన దినాలలో దేవుని కొరకు పనిచేసి, దేవుని కార్యక్రమాల్లో మునిగి, దేవుని పనిచేసి దేవుని దగ్గరికి మనము వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసి, దయగలిగిన మా తండ్రి, మంచి మాటలు మాకు నేర్పించారు నాయన. ఇంతవరకు మాకు ఎంతో ఆయుష్కాలను మాకు వృధా చేసుకున్నాము నాయన. మిగిలిన ఆయుష్కాలంలోనైనా, మిగిలిన జీవితంలోనైనా మీ కొరకు ప్రయాసపడి పనిచేసి ఈ నూతన సంవత్సరంలో నూతనంగా ప్రవేశిస్తున్న మేము ఎన్నో ఆశయాలను కలిగి, ఎన్నో నిర్ణయాలు తీసుకొని, మీకు ఇష్టమైన పిల్లలుగా మీ పని కొరకు మేము ఆలోచించి ఈ సిబిటి గుంతకల్ కళాశాల క్రైస్ట్ చర్చ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టుటకు సహాయం చేయండి తండ్రి. మీరు గత సంవత్సరం అంతా మాకు తోడుగా ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా మీరు ఇచ్చిన పనిని నెరవేర్చి మీ కొరకు బతికే భాగ్యాన్ని ప్రసాదించమని, చేరువచ్చిన ప్రతి సంఘం, ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్కరిని దీవించి కాపాడమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.